అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రొసెస్ డాటర్. చూసారు కదండి ఫిషెస్ ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? గోల్డెన్ పవిలియన్ అన్నది పైన రూప్ టాప్ లో ఈ రెస్టారెంట్ అనేది మనకి ఉన్నదండి. రియూమ్ కేఫ్ ఫస్ట్ ఫిష్ థీమ్ రెస్టారెంట్ ఇన్ హైదరాబాద్ అండి. బంజారా హిల్స్ లో లొకేటెడ్ అయింది. చూసారు కదా ఈ బయట వ్యూ అన్నది. అండ్ బయట కూడా సిట్టింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. బయట ప్రొవైడ్ చేసిన వాళ్ళకి కూడా ఫిషెస్ అనేది మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇలా పైన గ్లాస్ టాప్ మీద ఫిషెస్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇలా ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళంగానే ఒకటే గ్లాస్ ఉందండి. అటు ఇటు కూడా వాటర్తో ఓపెన్గా ఇచ్చేసారు. దాంట్లో కూడా ఫిషెస్ ఉన్నాయి. అండ్ నేను లోపలికి వెళ్ళంగానే ఒకటే మాట అన్నానండి, ఎటు నుంచి ఎటు తీయాలో కూడా అర్థం కావట్లేదు. అంత బాగుంది కేఫ్ అనేది. ఎటు చూసిన ఫిషెస్, అక్వేరియంస్, సిట్టింగ్ అసలు చాలా బాగుందండి. ఒక అక్వేరియంకి సంబంధం లేదండి. ప్రతి అక్వేరియంలో డిఫరెంట్ థీమ్స్తో మనకి అక్కడ ప్రొవైడ్ చేశారండి. దాంట్లో ఫిషెస్ అనేది ఉన్నాయి. అండ్ ఇంకా మొదలండి మనకి ఫొటోస్. దండయాత్రకి వెళ్ళినట్టు వెళ్ళాము. అసలు ఎటు దిగాలో కూడా అర్థం కాలేదు. అండ్ నిషిక అక్కడ ఫిషెస్ అన్నిటికి తగ్గ హాయ్ చెప్పేసింది. ఒకేపు ఫారెస్ట్ థీమ్ అయితే ఒకేపు డెజర్ట్ థీమ్ లాగా అండ్ ఏదో ఐలాండ్స్కి వెళ్ళిపోయినట్టు, ఐలాండ్స్లో ఫిషెస్ మధ్యలో ఉన్నట్టు ఆ ఫీలింగ్ అనేది చాలా బాగా ఇచ్చారండి ఆ రెస్టారెంట్లో. అండ్ ఇదే అండి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అండి అసలు ఆ కేఫ్ మొత్తానికి కూడా. అండ్ మేము వెళ్ళంగానే ఇలా చీజ్ బ్రెడ్స్ అండ్ వెజ్ షార్ట్స్ అనేవి ఇచ్చామండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఫుడ్ అక్కడ పెట్టంగానే ఫిషెస్ అన్నీ వాటి దగ్గరికి వచ్చేస్తున్నాయి. వాటికి లోపల నుంచి కనపడతాయేమో. అండ్ కలర్ ఫిషెస్, పెద్ద ఫిషెస్, చిన్న ఫిషెస్ చాలా బాగున్నాయండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మనం పెద్దవాళ్ళే చాలా బాగా చిన్నపిల్లలు అయిపోయి ఆడేసుకోవాలన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా చిన్నపిల్లలు అయితే కళ్ళు తిప్పుకోవట్లేదండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏదో డెసర్ట్కి వెళ్ళినట్టు ఆ ఫీల్ లాగా ఉంది, సీ లాగా. అవంతా కూడా కేఫ్లో మనకి సిట్టింగ్ ఇస్తారు కదండి. ఆ సిట్టింగ్కి అక్కడ టేబుల్ మీద వాళ్ళు అలా డిజైన్ చేశారు. అన్నీ కూడా స్టార్ ఫిష్, శంఖాలు అన్నీ ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంకొక వైపు బుద్ధుడిని వాటర్ ఫాల్ లాగా ప్లేస్ చేశారండి. చాలా బాగున్నది. అండ్ ఇక్కడ మేము నిషికాని ఆట పెట్టించడం కోసం అక్వేరియంకి అటు సైడ్ మేము ఉన్నాము. నిషికాని ఇటు సైడ్ పంపించాము. మేము లోపలికి వెళ్ళిపోయామని దాన్ని ఏడిపిస్తూ ఉన్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ మేము నుంచున్న అక్వేరియంలో ఫిషెస్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయండి. కేఫ్ మొత్తంలో ఇవే పెద్ద ఫిషెస్ అన్నట్టుగా ఉన్నాయి. చాలా పెద్ద ఫిషెస్. ఒక ఫిష్కి సంబంధం లేదండి. ఇక్కడ మేము ఆర్డర్ పెట్టిన పిజ్జా అనేది వచ్చేసిందండి. చీజ్ అండ్ పన్నీర్ పిజ్జా అనేది ఆర్డర్ పెట్టాము. ఇది కూడా చాలా టేస్టీగా ఉన్నదండి. అండ్ సెంటర్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద డిష్ అండి అసలు మాక్టైల్. దీని పేరు షార్క్ అటాక్ అంటండి. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అనేది చాలా టేస్టీగా ఉన్నది. ఆ ఫిష్ లోపల సిరప్ ఇచ్చారన్నది మాకు అర్థం కాలేదు. ఫొటోస్ తీస్తుంటే రెడ్గా కనిపించింది. అప్పుడు అడిగితే వాళ్ళు దాంట్లో మిక్స్ చేసుకొని తాగాలని చెప్పారు. అసలు ఎంత హెమ్మీగా ఉందంటే చాలా టేస్టీగా ఉందండి. మాక్టైల్ తాగుతుంటే ఫిషెస్ అన్నీ ఒక దగ్గరికి వచ్చేసింది అండి నా దగ్గరికి. చాలా బాగుంది అక్కడ వ్యూ అనేది కూడా. అండ్ నిషిక ఆ షార్క్ని చూపించి కొంతసేపు భయపెట్టాము. అది కూడా ఫిషెస్తో చాలా బాగా మింగిల్ అయిపోయింది. అండ్ వచ్చేస్తుంటే మాకు ఒక ఫిష్ దగ్గర కదలకుండా కనబడిందండి. ఇది ఫిషా లేకపోతే జస్ట్ పిక్ కోసం పెట్టారా అని అనుకున్నాం. కానీ అది చాలా బాగుందండి. అన్ని ఫిష్ల కన్నా చాలా బాగుంది. ఇది రెస్టారెంట్ వ్యూ అండి. రైట్ సైడ్ వ్యూ ఇది. బుద్ధుడి దగ్గర వాటర్ ఫాల్ అండి. ఇది మిడిల్లో అండి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్. అండ్ ఇక్కడ చాలా పిక్స్ దిగామండి. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ దగ్గర మేము ఈ ట్రీ దగ్గరే కూర్చున్నాము. ఎవరైనా ఈ రియూమ్ కేఫ్ కన్నా వెళ్తే కనుక ఆ మధ్యలో ప్లేస్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఆ ట్రీ దగ్గర కూర్చోవడానికి ట్రై చేయండి. చాలా బాగున్నాయి పిక్స్. అండ్ ఇదంతా ఫారెస్ట్ థీమ్ అండి రైట్ సైడ్ వెళ్ళంగానే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి ప్రతి ఒక్కరికి కూడా ఫిష్ వ్యూ అనేది డిసప్పాయింట్మెంట్ చేయకుండా ప్రతి సిట్టింగ్ దగ్గర కూడా ఒక అక్వేరియం అనేది ప్లేస్ చేశారండి. చాలా బాగుంది కేఫ్ అయితే. అండ్ ఇది బయట నుంచి వ్యూ అండి. బయట నైట్ వ్యూ అండి. పైనుంచి సిటీ అంతా బాగా కనపడుతుంది. అండ్ ఇక్కడ బయట ఒక పింక్ సెట్ అనేది వాళ్ళు ఇక్కడ పెట్టారండి. ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుందండి. పిక్స్ చాలా బాగా వచ్చినాయి. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయాలండి. మస్ట్ ట్రై ప్లేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోదు. బాయ్ ఫ్రెండ్స్.